హలో అందరికీ. ఇవాళ ఇంట్లో ఒక ప్రయోగం చేద్దామని అనుకుంటున్నానండి. అదేంటండి అన్నారు, జొన్న రొట్టె చేద్దామని కిచెన్ రూమ్లోకి వచ్చాను. నాకు యాక్చువల్గా జొన్న రొట్టె చేయడం రాదు. ఒకసారి ట్రై చేశాను కానీ సరిగ్గా రాలేదు. నెక్స్ట్ యూట్యూబ్లో ఒకసారి చూసాను జొన్న రొట్టె ఎలా చేయాలనేది. ఈ జొన్న రొట్టె ఈరోజు చేద్దామని చెప్పి ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఫైనల్లో చూడండి. ఇప్పుడు జొన్న రొట్టెలకి ఏదైనా కర్రీ కావాలి కదా, సో అందుకని ఇక్కడ నేను ముందుగానే అలసందలు ఒలిచి నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు అలసందల కూర చేస్తున్నాను జొన్న రొట్టెలకి. ఏం లేదండి, పాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని అందులోకి ఎర్రగడ్డ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ఆనియన్ వేసేసుకోవాలి. తర్వాత ఒలిచి పెట్టుకున్న అలసందలు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిల్లీ పౌడర్ అండ్ అలాగే కొబ్బరి పొడి, ధనియా పౌడర్, కొన్ని వాటర్ వేసేసుకొని ఇది బాగా మెత్తబడే వరకు ఉడికించేసేసుకోవాలి. ఈలోపు నేను పక్కన జొన్న రొట్టెకి వాటర్ పెట్టాను కదా, అవి మరిగేసాయి అన్నమాట. చూడండి, ఇలా బాగా పొంగుతూ మరగాలన్నమాట. అప్పుడు రొట్టె నిజంగా రాని వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఆ వాటర్లోకి కొద్దిగా సాల్ట్ వేసేసి అండ్ అలాగే ఒక కప్పు జొన్నపిండి వేసేసాను. ఇప్పుడు మొత్తం జొన్నపిండిని అంతా ఒక బండల మీదకి వేసేసుకొని ఇప్పుడు ఇది వేడిగా ఉన్నప్పుడే దీన్ని ముద్దలాగా పెట్టేసుకోవాలన్నమాట. చపాతీ ముద్దలాగా పెట్టేసుకోవాలి. అప్పుడే జొన్న రొట్టె నీట్గా వస్తుంది, బాగా పొంగుతూ వస్తుంది. కాలుతూ ఉంటుందండి. కాలినప్పుడు కొన్ని చల్లనీళ్ళు గిన్నెలో పోసుకొని చేతికి అద్దుకుంటే ఇలా ముద్దగా తడిపేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ జొన్న రొట్టె కాలుస్తున్నాను చూడండి. నిజంగా అంటే ప్రతి రొట్టె పొంగిందనమాట. నేను చేసిన రొట్టె ఫస్ట్ టైం అయినా కానీ సూపర్ అంటే సూపర్గా వచ్చాయి. ఎప్పుడైనా సరే జొన్న రొట్టె కాల్చేటప్పుడు హై ఫ్లేమ్ మీదే కాల్చండి, ఎందుకంటే చుట్టూ కాలాలి కదా. చుట్టూ కాలితేనే రొట్టె అనేది బాగా పొంగుతుంది. ఇక్కడ చూడండి, రొట్టె వేసేసాను. నేను ఇలా వేస్తున్నాను, అలా తీసుకెళ్ళి తింటున్నారనమాట. ఫైనల్గా ఒక రొట్టె ఉంది మీకు చూపించడానికని, అది కూడా సపరేట్ పెట్టుకున్నాను అనమాట నేను. చూడండి, ప్రతి రొట్టె ఇలాగే పొంగిందండి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు చెడిపోయింది అనమాట. రొట్టె చేయడం నాకు అసలు రాలేదు, కానీ ఇప్పుడు మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చేసింది. చూడండి, ప్రతిదీ పొంగింది అనమాట. ఆనందాన్ని చెప్పుకోలేకపోయాను. ఇంకా మా ఆయనకి చెప్పాను అనమాట, చూడండి నేను రొట్టె చేశానని మా ఆయనతో. అంటే నీకు ఇన్నాళ్ళు వచ్చినా కూడా కావాల్సిన చేయబడుతుందని రాలేదా అని అన్నారండి. పొగుడుదామనేది లేదు కానీ ఇలా దెప్పి పొడచడం మాత్రం బాగుందండి మా ఆయనది. రొట్టె చేసిన తర్వాత రొట్టె పిండి చూడండి, మొత్తం గ్యాస్ స్టవ్ మొత్తం వచ్చేసింది. ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగిందో రొట్టె. కర్రీ